అండి ఈ వీడియోలో అయితే చపాతీలకు కానీ రోటీలకు కానీ ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెసిపీ అయితే చూసేద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయాలో మీకు అయితే చూపించేస్తాను. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి ఆ వాటర్ అనేది వేడెక్కుతూ ఉండగా మనం ఇలా పాలకూరని అయితే దాంట్లో వేసి పాలకూర అనేది ఒక 10 నిమిషాలు అలా మరగనివ్వాలండి. ఇలా మరిగిన పాలకూరని వెంటనే తీసేసి చల్లగా ఉండే నీటిలో అయితే వేసుకోవాలి. ఇలా చల్ల నీటిలో వేయడం వల్ల పాలకూర రంగు అనేది పోకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇక వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో ఇలా పాలకూర వేసుకొని అందులోనే ఒక 2 పచ్చిమిర్చి అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాణాలు పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే జీలకర్ర అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు అయితే అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆనియన్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది అంతగా బాగుండదు ఈ కర్రీకి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ అనేది ఒక 2-3 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత మన ఈ కర్రీకి సరిపడా ఉప్పు అలానే ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఇదంతా కూడా మనము బాగా కలుపుకోవాలి. ఇందులోనే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. పాలక్ అనేది బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే అలానే వదిలేసేయండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా ఈ టైంలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి పన్నీర్ అనేది మనకి విడిపోకుండా అయితే స్లోగా మనం గెరిటితో తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పన్నీర్ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీ మనమైతే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా అయితే కుక్ అవుతుంది. ఇదంతా కూడా 10 నిమిషాల్లో అయితే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో కూడా మీరు ఒకసారి ఈ కర్రీ మూత తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుతూ ఉండండి, కింద మాడకుండా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ. లాస్ట్లో కస్తూరి మేతి అయితే కొంచెం వేసుకోండి. నేనైతే ఆ క్లిప్ మిస్ అయింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే మనం ఈ పన్నీర్ కర్రీ చేసేసాము. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడలేదు కదా, చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ హెల్దీ కూడా కదా. చపాతీలకు కానీ రోటీలకు కానీ అద్దిరిపోతుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.